సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మోటో వ్లాగ్ ఎవర్ అనమాట. నా హిమాలయన్ మీద మన హిమాలయన్ మీద రైడింగ్ అంటే ప్యాషన్ ఉండి మనలాంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటివి తీసుకుంటారు బండ్లు. మెయిన్ గా 2021 BS6 అండ్ 2022 మోడల్. So hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So చూస్తున్నారు కదా, నేను రైడింగ్ గేర్ వేసుకుని రైడింగ్ జాకెట్ వేసుకుని రెడీ అయిపోయాను అనమాట. సో ఈరోజు వచ్చేసి వీఆర్ రైడింగ్ ఫర్ 200-250 కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నాము. సో ఎక్కడికి ఏంటని కూడా నేను చెప్తాను. చాలాసార్లు ఈ రూట్లో వెళ్ళాము, ఈ రూట్ రికార్డ్ చేసాము. బట్ ఈ రైడ్ అనేది స్పెషల్ రైడ్, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఆన్ అవర్ బ్రాండ్ న్యూ హిమాలయన్ మీద వెళ్తున్నాం అనమాట మనం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో అండ్ ఇంకో విషయం చెప్పాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ రైడ్ ఆన్ ది హిమాలయన్. చిన్నగా ఇక్కడిక్కడ తిరిగాను కానీ హైదరాబాద్లో, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ హిమాలయన్. ఎలా ఉంది ఏంటి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఆన్ ది గో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, చలో లెట్స్ గో. సో గైస్, హియర్ ఈజ్ అవర్ ఫుల్లీ లోడెడ్ దాదా అనే వస్తుంది. దాదా కాదు, మన హిమాలయన్ అనమాట. దీనికి ఇంకా పేరు పెట్టలేదు, పేరు పెడదాము. మనకి ఇంకా ఏంటంటే జస్ట్ కొన్ని రోజులు ఒక 3 to 4 days ట్రిప్పే కాబట్టి దిస్ టైమ్ జస్ట్ క్యారింగ్ ఏ నార్మల్ బ్యాగ్ అనమాట. సో దిస్ షుడ్ బీ మోర్ దాన్ ఇనఫ్ నన్ను అడిగితే. అండ్ వద్దులే, ఇలాగే పెట్టుకుందాం. అండ్ మనం రెగ్యులర్గా క్యారీ చేసే ట్యాంక్ బై ఒకటి క్యారీ చేస్తున్నాము. అండ్ దట్స్ ఇట్, చూడొచ్చు. సో దిస్ ఈజ్ కంప్లీట్ లుక్ ఆఫ్ హిమాలయన్ అనమాట. దీనికి మనకి మంచి రైడ్లో పేరు అనేది పెడదాము. ఇంకా మనం దిస్ ఈజ్ ఇన్ ద స్టాక్ ఫామ్ అనమాట. దీనికి ఇంకా మనకి చూస్తే క్రాష్ గార్డ్ కూడా ఇన్స్టాల్ చేయించలేదు, ఇంజిన్ గార్డ్ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ స్టాక్. సో యా, చలో లెట్స్ గెట్ గోయింగ్. సో గైస్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మోటో వ్లాగ్ ఎవర్ అనమాట హిమాలయన్ మీద. ఇప్పటివరకు మనం మోటో వ్లాగ్ చేయలేదు హిమాలయన్ మీద, అంటే నా హిమాలయన్ మీద మన హిమాలయన్ మీద. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్ రైడ్ కూడా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:22 అవుతుంది. మనం యాక్చువల్గా మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి బయలుదేరదాం అనుకున్నాం, డిలే అయిపోయింది. అండ్ కైసా తో భీ ఆతే యార్, క్యా తో భీ హై. ఈ రైడ్లో మనకి చాలా విషయాలు తెలియబోతున్నాయి అనమాట. అఫ్ కోర్స్ దిస్ ఇస్ మెంట్ టు బీ అన్ అడ్వెంచర్ టూరర్, దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనం ఫ్యూయల్ కొట్టియాలి. చాలామంది అడుగుతుండే అనమాట, భయ్యా నీవు హిమాలయన్ తీసుకున్నావు కానీ వ్లాగ్ అయితే వ్లాగ్ చేయలేదు, జస్ట్ ఒక పిక్ పెట్టి వదిలేసావు యూట్యూబ్లో అని ఇన్స్టాగ్రామ్లో అని చెప్పి చెప్తున్నారు చాలామంది అంటున్నారు. అందుకని కాదు, బట్ మా దీని వ్లాగ్ చేసే టైం వచ్చింది. సో చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. ఒక్కసారి ట్రాఫిక్ నుంచి అంతా బయటపడి కొద్దిగా హైవే ఎక్కిన తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే అటు మాట్లాడుతుంటే ఇటు ఇంకోటి దూరుతున్నాడు మధ్యలో. రేర్ వ్యూ మిర్రర్స్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కంపల్షన్ అని పెట్టింది, జస్ట్ అది షో కోసం యూజ్ చేస్తున్నారు అంతే. ఓకే, చలో క్యాచ్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. సో గైస్, మనము ట్రాఫిక్ అంతా కంప్లీట్గా తప్పించుకుని ఏముంది లేండి కానీ ట్రాఫిక్లోంచి వచ్చాము. అండ్ దెన్ వి రీచ్డ్, ఒక హైవే రీచ్ అయ్యాము. సో బిఫోర్ హిట్టింగ్ ద హైవే మనం ఏంటంటే పక్కన సర్వీస్ రోడ్లో ఉన్నాము. హైవే ఎక్కే కంటే ముందే మనం ఫ్యూయల్ బ్రేక్ తీసుకుని ఫ్యూయల్ కొట్టించేసి ట్యాంక్ ఫుల్ చేంజ్ చేసామనుకోండి, ఇంకా మనకి ఆగే పని ఏమి ఉండదు. ఎందుకంటే ఇందాకే జస్ట్ బయలుదేరే ముందే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం అనమాట మనము. సో ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు, రద్దీ బాగానే ఉంది, బట్ స్టిల్ కొట్టించేద్దాం ఇక్కడనే. ఫుల్ చేసాం. సో ట్రిప్ A0 చేసేసాము, చూద్దాం ఎంత వస్తుందో. అండ్ దెన్ ట్యాంక్ ఫుల్ వచ్చేసి మనకి 9.82 లీటర్స్ అనేది వచ్చిందనమాట. సో ఇంకా మనం సర్వీస్ రోడ్ వదిలేసి హైవే ఎక్కేస్తే సెట్ ఇంకా మనకి. దిస్ ఈజ్ అన్ అడ్వెంచర్ టూరర్ మ్యాన్, ఇట్స్ బౌండ్. మనకి ఇంకేం టెన్షన్ లేదు, రోడ్లు ఉన్నా లేకపోయినా. దట్ ఈస్ అల్లలాడిచ్చుడు అనమాట. ఆగినప్పుడు మాత్రం జాకెట్ లోపల తడిసిపోతుంది, మామూలు కూడా కాదు. అసలు జాకెట్ ఇప్పేసి రైడ్ చేయాలంది, కానీ మనం ఇంకొకలాగే చెప్పాలి కానీ మనమే తప్పు చేయకూడదు. ఒక మాట మీద స్టిక్ అయి ఉండాలి మనం ఎప్పుడు. అండ్ కమింగ్ టు ద హిమాలయన్ BS6 2022. సో ఇది వచ్చేసి మనకి కన్సోల్లో అయితే పెద్ద చేంజెస్ ఏం లేవు, చిన్న చేంజ్ ఉంది.
ఆ చేంజ్ ఏంటి అనేది నేను మీకు చెప్తానమాట గోయింగ్ ఫార్వర్డ్. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ లాంగ్ రైడ్ కానీ మనం మామూలుగా చిన్న చిన్న గల్లీల్లో అటు ఇటు తిరిగాము. కాకపోతే లాంగ్ రైడ్ వేసిన ఫస్ట్ ఇంప్రెషన్ ఇప్పుడు మనం వస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఐ హ్యావ్ డ్రివెన్ సమ్ 10 కిలోమీటర్స్ రైడ్ చేశాను హైవే మీద. సో మనకి చెప్పొచ్చు ఏంటంటే బఫెటింగ్ అనేది లేదు, అస్సలు బఫెటింగ్ అనేది లేదనమాట ఈ టాలర్ విండ్షీల్డ్ వల్ల. అండ్ టాలర్ రైడర్స్కి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. మనది హైట్ వచ్చేసి 5'6" అనమాట. సో మన హైట్కి హెల్మెట్ పెట్టుకుంటే సెట్, మనకు అసలు ఇంకేం అవసరం లేదు. విండ్షీల్డ్ ఎక్స్టెండర్స్ అంటారు, అవన్నీ అంటారు కదా, అవేం అవసరం లేదనమాట మనకి. సో పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ విండ్ బఫెటింగ్ అనేది లేదు. నాకేమనిపిస్తుంది అంటే కొద్దిగా హ్యాండిల్ బార్ అనేది మన వైపుకి కొద్దిగా ఇట్లా లాక్కుంటే ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది. నాట్ దాట్ ఇప్పుడు కంఫర్టబుల్గా లేదని కాదు, ఇట్స్ వెరీ కంఫర్టబుల్, బట్ ఇంకొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ కొద్దిగా మన వైపుకి ఇట్లా లాక్కుంటే. చేద్దాం, అది కూడా చేద్దాం. సో అందరూ ఎవ్రీవన్ ఆన్ ద రోడ్ మన బండిని చూస్తున్నారు కదా, ముందు వెనక అందరూ. ఐ క్యాచింగ్ హిమాలయన్, నో డౌట్ అబౌట్ ఇట్. అటెన్షన్ గ్రాబర్ అని చెప్పొచ్చు రోడ్ మీద, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మన రోడ్ల మీద ఎవరు నడపరు కదా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ కొద్దిగా రైడింగ్ అంటే ప్యాషన్ ఉండి మనలాంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటివి తీసుకుంటారు బండ్లు. జనరల్గా క్లాసిక్ తోటి ఆపేస్తారు. మనం కూడా మొన్నటి వరకు క్లాసిక్గా రైడ్ చేసాము, బట్ అది మనకి సరిపోలేదు అనమాట. అది ఇచ్చే కిక్ మనకి సరిపోలేదు, అందుకనే మనం హిమాలయన్ తీసుకున్నాము. సో డెఫినెట్గా 100% అటెన్షన్ గ్రాబర్, నో డౌట్ అబౌట్ ఇట్. తల తిప్పి చూడని వాడంటూ ఉండడు హిమాలయన్. అంటే మామూలు జనరల్గా మనకి ఇట్ మైట్ లుక్ లైక్ ఏ రెగ్యులర్ బైక్, ఎందుకంటే మనకి ఆ ప్యాషన్ ఉంది, మనకు బొచ్చడు హిమాలయన్లు చూసుంటాము. కాకపోతే జనరల్ పబ్లిక్, మనం రోడ్డు మీద వెళ్తుంటే జనరల్ పబ్లిక్ మాత్రం ఖచ్చితంగా తల తిప్పి చూస్తారనమాట. సో మనం ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం కదా, బంప్స్ అనేవి నియర్ టు నిల్ అనమాట. అసలు తెలియట్లేదు బంప్స్ అనేవి. కంప్లీట్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఫుల్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది ఫ్రంట్, అదొకటి. ఇంకోటి మనకి ఫ్రంట్ వీల్ కూడా 21 ఇంచెస్ వీల్, రెగ్యులర్గా అయితే 19 ఇంచెస్ వీల్ ఉంటుంది, మనకి 21 ఇంచెస్ వీల్ కాబట్టి లాంగ్ స్ట్రోక్ ఇంజన్. సో ఇవన్నీ కంబైన్ చేయడంతో మనకి ఏంటంటే రైడ్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కూడా, బంప్స్లో వెళ్ళినప్పుడు, స్పీడ్ బ్రేకర్లో వెళ్ళినప్పుడు కూడా మనకి అసలు ఆ ఫీల్ అనేది రాదనమాట. మనం ఒక బంప్ మీద నుంచి వెళ్ళాము, లేకపోతే స్పీడ్ బ్రేకర్ మీద నుంచి హిట్ అయ్యాము, బ్యాక్ వీల్ తెలుస్తుంది కొద్దిగా. అండ్ దెన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం నిల్చుంటే సెట్ అయిపోతుంది అనమాట. అదే సాడిలింగ్ చేస్తే సెట్. రైడింగ్ సీట్ మాత్రం అల్టీ కంఫర్టబుల్ ఉంది. సీటింగ్ పొజిషన్ కానీ, హ్యాండిల్ పొజిషన్ కానీ, రైడింగ్ ట్రయాంగిల్ అంటాం కదా మనం జనరల్గా, అది మాత్రం అల్టీ కంఫర్టబుల్ ఉంది. అంటే రైడింగ్ ట్రయాంగిల్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనకి సీట్ పొజిషన్, ఫ్రంట్ సీట్ పొజిషన్, హ్యాండిల్ బార్ పొజిషన్, అండ్ దెన్ మనకి ఫుట్ పెక్స్ అనమాట. సో ఈ మూడింటికి వచ్చేసి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో దాన్నే రైడింగ్ ట్రయాంగిల్ అంటారు అనమాట. ఇక్కడ మనకి టెంపరేచర్ కొద్దిగా మనకి 98 degrees Fahrenheit ఉంది ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి. అండ్ దీంట్లో ఇంకోటి చూసుకుంటే మనకి ఇక్కడ టైం అనేది కనిపిస్తుంది అనమాట. దీంట్లో 12:19 అవుతుంది, దీంట్లో ఏమో 12:17 అవుతుంది. సో 2 minutes ల్యాగ్ ఉంది. అది ఎందుకు ఉంది ఏంటి అని కూడా మనం సెట్ చేద్దాము. వి విల్ డెఫినెట్లీ దాన్ని ఒకటి ఈక్వల్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనం యాక్చువల్గా దీంట్లో వచ్చే టైంని మనం సెట్ చేయొచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్గా మనం మొబైల్ తోటి కనెక్ట్ చేసినప్పుడు మన బ్లూటూత్తో సింక్ అవుతుంది కదా, ఆ టైం అనేది తీసేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ టైమ్. అండ్ ఇది మనం ఎట్లాగో సెట్ చేయొచ్చు దీంట్లో ఉండే టైం అనేది. సో ఇట్లాంటి చిన్నవి మనకేంటంటే ఓసిడీలు చాలా ఉన్నాయి. టైం సిమిలర్ ఉండాలి, టైం సేమ్ ఉండాలి, కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ చూపించాలి, అది ఇది అని చెప్పి. సో గైస్ ఇంకోటి నేను మీకు చెప్దాం అనుకున్నది ఏంటంటే మెయిన్గా 2021 BS6 అండ్ 20 అంటే దాంట్లో కూడా ట్రిప్పర్ నావిగేషన్ వచ్చింది. ఇది 2022 మోడల్, దీంట్లో కూడా ట్రిప్పర్ నావిగేషన్ ఉంది. ఈ రెండిట్లో చిన్న డిఫరెన్స్ కన్సోల్లో ఏంటంటే మనకి ప్రీవియస్ మోడల్లో చూసుకుంటే మనకి ఇక్కడ కంపాస్ ఉండేది కదా, ఇక్కడ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చూపించేది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గేర్ ఏ పొజిషన్లో ఉందని చూపించేది. 2022 మోడల్లో ఏం చేశారంటే ఇక్కడ నార్త్ సౌత్ ఆ కంపాస్ సిస్టమ్ అనేది తీసేసి ఇక్కడ కంప్లీట్గా, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ గేర్లో ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు G5 అంటే గేర్ 5లో ఉంది. సో ఇది మాత్రం చాలా ఎగ్జాక్ట్గా ఉంది. ఫ్యూయల్ రీడింగ్ కూడా ఇందాక ట్యాంక్ ఫుల్ చేయించాం కదా, ఫుల్ చూపిస్తుంది. అండ్ 5th గేర్లో ఉంది ఇప్పుడు చూడొచ్చు మీరు, G5 అని చూపిస్తుంది. ఒకవేళ మీకు క్లియర్గా కనిపిస్తుంటే చూడండి. సో అదనమాట వన్ ఆఫ్ ది చేంజ్. మనకు అసలు ఇక్కడ
ఆ కంపాస్ అనేది ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. మేబీ కంట్రీలు దేశాలు కాంటినెంట్లు పట్టుకుని వెళ్ళే వాళ్ళకి కంపాస్ అనేది యూజ్ అవుతుందేమో, కానీ మామూలుగా రెగ్యులర్గా మన ఇండియాలో మన లాంటి ట్రిప్స్ వేసే వాళ్ళకి కంపాస్ అనేది యూజ్ అవ్వదు. మేబీ దాన్ని మైండ్లో పెట్టుకుని ఇక్కడున్న గేర్ పొజిషన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు, కంపాస్ కంప్లీట్గా తీసేసి. సో దట్స్ ఏ వెల్కమ్ మూవ్ అని చెప్పొచ్చు. ఆసమ్ అనమాట. గేర్ పొజిషన్ మాత్రం ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గానే చూపిస్తుంది. సో గైస్, నవ్ వీ హ్యావ్ ట్రావెల్డ్ అరౌండ్ 190 కిలోమీటర్స్ అనమాట ఫ్రమ్ హైదరాబాద్. సో 100 కిలోమీటర్స్కి ఒకసారి ఒక బ్రేక్ తీసుకున్నాము అండ్ దెన్ దిస్ ఇస్ ద సెకండ్ బ్రేక్ అనమాట. అండ్ వీ స్టిల్ హ్యావ్ సమ్ 50 కిలోమీటర్స్ టు ట్రావెల్. సో నెమ్మదిగా ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని చిన్న షాప్ దగ్గర ఆగాము, కొద్దిగా వాటర్ తాగేసి, టీ ఉంటే టీ తాగేసి దెన్ వీ విల్ కిక్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ విల్ క్యాచ్ యూ ఆన్ ది GoPro వ్యూ. సో గైస్, ప్రస్తుతానికి మనం పెద్దపల్లి దాటిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నాము అండ్ ద టైమ్ ఈజ్ 3 o'clock నౌ. చూడొచ్చు మీరు. సో మనకి ఎంత లేదన్నా కానీ ఇంకొక మ్యాక్స్ టు ద మ్యాక్స్ ఒక గంట పట్టాలి ఇంటికి వెళ్ళడానికి. అండ్ క్లైమేట్ అయితే టెంపరేచర్ చూడవచ్చు 104 degrees Fahrenheit అని చూపిస్తుంది. అండ్ గ్లోవ్స్ కూడా వేసుకోలేదు నేను, ఇంకా జస్ట్ వాంట్ టు రిలాక్స్ అండ్ రైడ్ అనమాట. సో ఇప్పటివరకు రైడ్ అయితే సూపర్ ఉండింది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే మేబీ ఈ విండ్షీల్డ్ వల్ల కావచ్చు, లేకపోతే బైక్ వల్ల కావచ్చు, నాకేంటంటే అసలు స్ట్రెయిన్ అనేది అయితే అస్సలేమీ తెలియట్లేదు అనమాట. ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టాను 250 కిలోమీటర్స్ ఇప్పుడు మనకి కనీసం బ్రేక్ఫాస్ట్ రైడ్లో కూడా లేదు అని చెప్పి. సో ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇప్పటివరకు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు యూట్యూబ్లో కంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫస్ట్ అప్డేట్స్ అనేవి పెట్టేస్తుంటాను నేను, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పి. అండ్ యాక్చువల్గా ఇంకొక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయాలంటే మనకి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఏంటంటే మనం చేస్తున్న వ్లాగ్స్, మన ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇదంతా తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నాం కదా. చాలామంది ఏమంటున్నారంటే, భయ్యా మీరు అదర్ లాంగ్వేజ్, వై డోంట్ యూ మేక్ వీడియోస్ ఇన్ అదర్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే హిందీలో చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇదే విషయం నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో, చాలా వ్లాగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే మనకి ఈ ఛానల్ అయితే GVR ఫిలిమ్స్, ప్రస్తుతానికి ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా ఇట్ విల్ బీ ఓన్లీ ఇన్ తెలుగు. ఎందుకంటే మనకి దీంట్లో కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది మనం మాట్లాడడానికి కానీ దేనికి కానీ. సో ఈ గ్లోవ్స్ ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మనం? సో అదనమాట. అండ్ ఇంకో విషయం, మనం ఈ బైక్ గురించి చూస్తే ఇది కొత్త బైక్ కాబట్టి ఐ కెన్ ఫీల్ ఎ లాట్ ఆఫ్ హీట్ అనమాట ఇంజన్ నుంచి. సో మనకేంటంటే కొత్త బండ్లు జనరల్గా అరౌండ్ 5,000, 4,000, 5,000 కిలోమీటర్స్ తిరిగే వరకు ఖచ్చితంగా హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఇంజన్ నుంచి. దట్ ఈస్ మనకు తెలిసిందే. కాకపోతే కొద్దిగా ఎక్కువే హీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట దాన్ నార్మల్. సో మేబీ 400cc 410cc ఇంజన్ కాబట్టి దట్ ఈస్ నార్మల్ అనే అనుకుందాం ప్రస్తుతానికి. ఇంకో లాంగ్ రైడ్ కొడితే మనకి అర్థమవుతుంది అనమాట, అంటే ఇంజన్ నిజంగానే హీట్ అవుతుందా లేకపోతే ఎట్లా అని చెప్పి. సిటీ ట్రాఫిక్లో మాత్రం నేను వేరే వెహికల్స్ కూడా నడిపాను కదా, సో ఖచ్చితంగా హీట్ అవుతుంది అనమాట సిటీ ట్రాఫిక్లో. అండ్ నేను రైట్ ఫ్రమ్ హైదరాబాద్ ఐఎమ్ జస్ట్ క్రూజింగ్ 80 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను ఎట్ 4000 RPM. సో అంతకంటే ఎక్కువైతే నేను క్రూజ్ చేయట్లేదు అనమాట, బికాస్ దిస్ ఈస్ ప్రెటీ కంఫర్టబుల్ స్పీడ్స్ ఫర్ మీ. ఛాన్స్ దొరికిన చోట 100, 120 కూడా కొట్టచ్చు. కాకపోతే నేను ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ 80 అనమాట. అండ్ నాకైతే చెప్పినట్టుగా పెద్ద స్ట్రెయిన్ ఏం అనిపించట్లేదు, పెద్ద స్ట్రెయిన్ కదా, అస్సలు స్ట్రెయిన్ ఏం అనిపించట్లేదు. సో మేబీ ఇంతకుముందు కూడా మనం ఇంతకంటే గట్టి రైడ్స్ కొట్టాం కదా, సో అందుకని అయి ఉంటుంది. పర్ డే ఎంత లేదన్నా కానీ 600 to 700 కిలోమీటర్స్ రైడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మన దాదా మీద. అండ్ కొంతమంది నాకు బైక్ వ్లాగ్, బైక్ రివ్యూ అవన్నీ అడుగుతున్నారన్నమాట మన సబ్స్క్రైబర్సే. సో ఏంటంటే నేను ఇంకొద్దిగా ఈ వ్లాగ్ అయితే పెట్టేస్తాను, కాకపోతే ఇంకొద్దిగా గట్టిగా వాడిన తర్వాత నేను డెడికేటెడ్ రివ్యూ లాగా చెప్పగలను. అంతవరకు అయితే నేను జస్ట్ వాక్ అరౌండ్ అయితే ఇస్తాను నేను ఇంకో వీడియోలో డెఫినెట్గా. ఇది మళ్ళీ మనకి గ్రావెల్ గ్రే కదా కలర్, మ్యాట్ ఫినిష్ వస్తుంది. సో ఇది నేను లామినేషన్ చేపిద్దాం అనుకుంటున్నాను, మ్యాట్ లామినేషన్. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇంకో వ్లాగ్లో కవర్ చేస్తాను డెఫినెట్గా. సో ప్రస్తుతానికైతే ఈ వ్లాగే అనమాట. సో దీని తర్వాత వచ్చే వ్లాగ్స్ అన్ని ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ ఉంటాయి మన హిమాలయాన్ని తీసుకుని. సో మేము కూడా ఇదే బైక్ తీసుకుందాం అనుకుంటున్నాము. డీటెయిల్స్ ఏంటిది, ఎలా ఉంది, ఏంటి అని చెప్పి పెర్ఫార్మెన్స్ అడుగుతున్నారు. సో చెప్పినట్టుగా డెఫినెట్గా డెడికేటెడ్ వ్లాగ్ అవుట్ చేస్తాను. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ ఈ వ్యూ కూడా ఎలా ఉందని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్.
జై హింద్. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.